హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ F54 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక స్పెషల్ బాక్స్ని అయితే పంపించడం జరిగింది. సో ఈ బాక్స్లో అయితే మొబైల్ ఉంది. మరి ఇక్కడ మనకు రెవల్యూషనరీ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి ఎగ్జినోస్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేశారు. చాలా మంచి ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఉంటుంది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు మరి ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. జనరల్గా మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు అంతా వేరేలాగా ఉంటుంది. కాకపోతే చూడండి, దీనిలో మనకు ఈ బాక్స్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే సో ఇక్కడ డియర్ హఫీజ్ అని చెప్పేసి కంటెంట్ ఈస్ కింగ్ అని చెప్పేసి ఒక నోట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ టీం వాళ్ళు చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ మొబైల్ యూస్ చేసి నైట్లో చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయని చెప్తున్నారు. సో దీనిలో కూడా వైపు అయితే మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో మరి బాక్స్లో నుంచి దీన్ని తీద్దాం, అన్బాక్సింగ్ అయితే యూస్ చేయండి. మిగతా ఫీచర్స్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ F54 5G మొబైల్. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 256GB స్టోరేజ్లో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేని అయితే యూస్ చేస్తారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. అందులో 108 మెగాపిక్సెల్ OIS కెమెరాని ప్రొవైడ్ చేశారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మరి ట్రిపుల్ కెమెరా అనుకున్నాం కదా, ట్రిపుల్ కెమెరాలో ఒకటి 8 మెగాపిక్సెల్, ఇంకొకటి 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన F సిరీస్లో దీనికంటే ప్రీవియస్ వర్షన్ అనేది చాలా బాగుండే. ఇక్కడ మీకు బాక్స్ పైనే మీరు డిజైన్ చూడొచ్చు, మొబైల్ ఎలా ఉండబోతుందని తెలిసిపోద్ది. మరి బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఇక్కడ ఈ సిమ్ ఎజెక్టర్, దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, దీనికి సంబంధించిన కేబుల్ ఒకదాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి దీన్ని సైడ్ ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీకు మొబైల్ ఎలాగో ఛార్జర్ కనిపించదు. దీన్ని మనం సైడ్ ఉంచేస్తే ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. వావ్, చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. నాకైతే సామ్సంగ్ సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డిజైన్ అయినా కానివ్వండి, దాని తర్వాత దీనికి సంబంధించిన ఈ కెమెరా ప్లేసింగ్ అయినా కానివ్వండి, ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అయినా కానివ్వండి, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మనకు ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. సో మనకు సామ్సంగ్లో S సిరీస్ మొబైల్స్ ఉంటాయి చూసారా, సో ఆ విధమైనటువంటి డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్, ఇటువైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సలేషన్, కింది వైపు నాయిస్ క్యాన్సలేషన్తో పాటు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరొకసారి దీన్ని బయటికి తీసి చూద్దాం. సో ఇది మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. 2 సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డు, ఒక సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ అయితే బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సామ్సంగ్ అని చెప్పేసి మొబైల్ బూట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం చాలా ప్రీమియం కనిపిస్తుంది, అట్రాక్టివ్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ డిజైన్ కారణంగా. సో మరి ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నేను మొత్తాన్ని కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ బూట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫినిష్ బటన్ ప్రెస్ చేసేసాను. అగ్రీ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది. దీనిలో మనకు 1 UI చూడడానికి కనిపిస్తుంది. 1 UI గురించి మాట్లాడినట్టయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా క్లీన్గా ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఇప్పుడున్న యూఐలలో చాలా బాగా నచ్చే యూఐ ఏంటి అంటే ఈ 1 UI అనే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 13 తోటి రావడం, దాంతోపాటు 1 UI 5.1 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఒకసారి దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు గమనించవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి కెమెరా గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ మొబైల్స్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఈ కెమెరాస్ అని చెప్పేసుకోవచ్చు. అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఫోటోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం అల్ట్రా వైడ్ యాంగిల్లో, దాంతోపాటే 2x జూమ్ చేసేసి 10x జూమ్ చేసేసి ఫోటోస్ని అయితే దీనిలో క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా HD 30 FPSలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మోర్లోకి వెళ్తే ఇంకా మనకు మ్యాక్రోలో సూపర్ స్లో మోషన్ అని చెప్పేసి, సింగిల్ టేక్ అని చెప్పేసి, నైట్లో అని చెప్పేసి ఇలా అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొత్తానికి కకృతి పడరు. మనకు ఈ కెమెరా ఫీచర్స్ విషయంలోకి వచ్చినట్టయితే అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక సెల్ఫీ క్యామ్ తోటి కూడా మనము గ్రూప్ సెల్ఫీలు తీసుకునేటప్పుడు లేకపోతే నార్మల్గా ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఫన్కి సంబంధించిన ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ కెమెరా తోటి కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే క్లిస్టర్ క్లియర్గా ఉంది. సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకు చాలా ఎక్కువ చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మనకు పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. ఎంత కాకుండా దీనిలో మనకు డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తున్నాయి. పంచి కలర్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. వీవింగ్ యాంగిల్స్ బాగున్నాయి. మరి ఓవరాల్గా మన మొబైల్ యొక్క డిస్ప్లేకి అయితే వంక పెట్టడానికి లేదు. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ కూడా యావరేజ్ ఉంది. మరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. మరి ఒకసారి గేమ్ ఆడి చూద్దాం. సో ఫ్రెండ్స్ మరి మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ మరి మొబైల్లో ఈ గేమ్ ఆడినంతసేపు అయితే నాకు హీటింగ్ అనేది పెద్దగా తెలియలేదు. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నేను వీడియో చెప్పినట్టు మొబైల్ యొక్క డిజైన్ అనేది ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటి మొబైల్ లాగా కనిపిస్తుంది. దాంతోపాటే దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు 29,999 అంటే దాదాపు 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే మనం దీన్ని కొనుక్కోవచ్చు. సో దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే దీన్ని మనము ఇంకొక 2,000 తక్కువకే కొనుక్కోవచ్చు. అంటే దాదాపు 27,999 రూపాయలకైతే మనం దీన్ని కొనుక్కోవచ్చు. సో మరి ప్రజెంట్ మొబైల్ నేను వాడినంతసేపు పర్లేదు బాగానే అనిపించింది నాకు ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే. మరి ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు రివ్యూలో చెప్తాను. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మొబైల్ ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి.